శత్రువును చంపాలంటే యుద్ధం చేయాల్సిన పని లేదు, ఆయుధాలను ఉపయోగించాల్సిన అవసరమూ లేదు. జస్ట్ ఆనుపానులు తెలుసుంటే చాలు. ఆ ఒత్తిడే కథ మొత్తాన్ని మార్చేస్తోంది. ఈ లెక్కలు మోడీ ప్రభుత్వానికి బాగా తెలుసు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంలో అలాంటి స్ట్రాటజీకే తెరలేపింది మోడీ సర్కార్. ఏడాది క్రితమే చినాబ్ నదీ జలాలను పాకిస్తాన్కు కాకుండా చేసింది. ఆ తర్వాత రావి రివర్పై ప్రాజెక్టును కంప్లీట్ చేసి మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా 64 ఏళ్ల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాకిస్తాన్ను ఎడారిగా మార్చాలని డిసైడ్ అయింది. ఇంతకు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంలో దౌత్యపరంగా భారత్ అనుసరించిన 5 వ్యూహాలేంటి? ఇండర్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్కు ఎలాంటి మెసేజ్ ఇచ్చింది? దౌత్యపరమైన యాక్షన్ సరే, కానీ మిలిటరీ పరంగా పాకిస్తాన్ను ఎలా దెబ్బ కొట్టబోతోంది? వాచ్ దిస్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం మొదలుపెట్టిన భారత్. పంచ నిర్ణయాలతో పాక్ పాలకులకు పవర్ఫుల్ స్ట్రోక్స్. ఇండస్ వాటర్ ట్రీటీకి బ్రేక్. పాక్ ఎడారిగా మారనుందా? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసునండి గొప్పోడు అనే డైలాగ్ చాలా పాపులర్. కానీ ఎక్కడ పడితే అక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. పోనీలే అని జాలి పడితే మనల్నే ముంచేసే రోజులివి. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి ఉగ్రదేశంపై అస్సలు జాలి చూపించనే కూడదు. తగ్గడం గురించి అస్సలు ఆలోచించనే కూడదు. ఇది మోడీ ప్రభుత్వానికి పక్కగా తెలుసు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంలో కూడా అదే చేసింది. మిలిటరీ యాక్షన్ కు ముందే పాకిస్తాన్ ఊపిరి ఆగిపోయే నిర్ణయాలు తీసుకుంది. 5 నిర్ణయాలతో పాకిస్తాన్ ఎన్నటికీ కోలుకోలేని పవర్ స్ట్రోక్స్ ఇచ్చింది. మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేయాలన్నదే ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంలో దౌత్యపరంగా తీసుకున్న నిర్ణయాలు ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఈ ప్రతీకారం మిలిటరీ యాక్షన్తోనే ముగుస్తుంది. ఇందుకు దౌత్యపరంగా పాక్ బెండ్ తీసే ఆ 5 నిర్ణయాలు ఏమిటి? సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాక్ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత మొదటి నిర్ణయం. ఇప్పటికే జారీ చేయబడిన వీసాలు రద్దు చేశారు. వాటిపై ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఓ రకంగా పాక్తో పూర్తి తెగదెంపులు చేసుకున్నట్టే. ఇక రెండోది, భారత్ పాకిస్తాన్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్లోని అటారీ సరిహద్దు మూసివేత. ఈ మార్గం గుండా వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు మే 1వ తేదీ వరకు గడువిచ్చారు. 3 నిర్ణయం, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ నుంచి రక్షణ త్రివిధ దళాల సలహాదారు, వారి 5 సహాయక సిబ్బంది బహిష్కరణ. వీరంతా వారం రోజుల్లో భారత్ను వీడి వెళ్లిపోవాలి. అలాగే ఇస్లామాబాద్లోని మన దేశ హైకమిషన్ నుంచి భారత రక్షణ త్రివిధ దళాల సలహాదారులను ఉపసంహరించుకున్నారు. 4వ నిర్ణయం, ఇరు దేశాల హైకమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గించడం. చివరిదైన 5వ నిర్ణయం పాకిస్తాన్ను కలలో కూడా ఉలిక్కి పడేలా చేయబోతోంది. ఆ దేశాన్ని ఎడారిగాను మార్చబోతోంది. అదే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. జస్ట్ 12 సెకండ్ల ఈ ప్రకటనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎందుకో తెలియాలంటే 64 సంవత్సరాల నాటి సింధు జలాల ఒప్పందం గురించి తెలుసుకోవాలి. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబర్లో నాటి ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు లభించాయి. ఏడాదికి వీటి సగటు ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉంది. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబులపై హక్కులు పాకిస్తాన్కు దక్కాయి. వీటి సామర్థ్యం 135 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉంది. ఈ నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఓ సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. సింధు, దాని ఉపనదుల జలాలను భారత్, పాకులు పరస్పర స్నేహ, సహకార, సుహృద్భావాలతో పంచుకోవాలని ఒప్పందం చెబుతోంది. పశ్చిమ నదుల జలాల్లో భారత్కొచ్చే వాటాను సేద్యానికి పరిమితంగా, విద్యుదుత్పత్తి, జల రవాణా, చేపల వేటకు గరిష్టంగా వాడుకోవచ్చు. ఈ విషయంలో 2 దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేశారు. దీనికి 2 దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు. ఒప్పందం అమలుకు సంబంధించి ఏటా సమావేశాలు జరుగుతాయి. వివరంగా చెప్పాలంటే ఇదే సింధు జలాల ఒప్పందం. నిజానికి గత 6 దశాబ్దాల్లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగిన, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్న సింధు జలాల ఒప్పందం అమలుకు ఏవీ అడ్డు రాలేదు. కానీ ఇటీవల డ్యాముల నిర్మాణం, నీటి వినియోగం, ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం, చీనాబులపై జమ్మూ కశ్మీర్లో నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై ఇస్లామాబాద్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలోనే సింధు నదీ జలాల పంపిణీ ఒప్పంద నియమ నిబంధనలపై పునః సమీక్ష జరపాల్సి ఉందని 2 ఏళ్లుగా మోడీ సర్కార్ డిమాండ్ చేస్తోంది. 1960లో ఒప్పందం కుదిరిన నాటికి ఇప్పటికీ 2 దేశాల జనాభాలో సాగునీటి అవసరాలలో చాలా మార్పులొచ్చాయని, పర్యావరణ, భౌగోళిక, రాజకీయ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేస్తోంది. వాటిని పరిగణనలోకి తీసుకుని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని భారత్ స్పష్టం చేస్తోంది. అయితే దీనిపై పాక్ మాత్రం వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈలోగా పెహల్గాం ఉగ్రదాడి జరగడంతో ఈ ఒప్పందం అమలును భారత్ నిలిపేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. 64 ఏళ్ల నాటి ఒప్పందం రద్దుకు తాజా సస్పెన్షన్ ఆరంభంగా నిపుణులు చెబుతున్నారు. అయితే సింధు జలాల విషయంలో పాక్ అసలు స్ట్రోక్ ఏడాది క్రితమే ఇచ్చింది మోడీ సర్కార్. గత ఏడాది జనవరిలో చీనాబ్ జలాలను మళ్లించి ఫస్ట్ షాక్ ఇచ్చింది భారత్. జనవరి చివర్లో పాకిస్తాన్కి వెళ్లే చీనాబ్ నది ప్రవాహాన్ని సైలెంట్గా మళ్లించేశారు. ఊహించిన దానికంటే ముందే పాకిస్తాన్లోకి నీటి ప్రవాహాన్ని అరికట్టే యాక్షన్ ప్లాన్ రియాలిటీలోకి తీసుకొచ్చారు. కశ్మీర్లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు వద్ద 2024 జనవరి 27న కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్షాలా వద్ద సొరంగాల ద్వారా చీనాబ్ నదిని మళ్లించారు. పాక్లోకి నీటి ప్రవాహాన్ని ఆపడమే కాకుండా రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు దాదాపు 4,000 మంది వ్యక్తులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టు 40 సంవత్సరాల జీవిత కాలంలో 5,289 కోట్ల విలువైన ఉచిత విద్యుత్, 9,581 కోట్ల నీటి వినియోగ ఛార్జీల నుండి ప్రయోజనం పొందుతుంది. ఈ చర్య ద్వారా పదే మన మీదకు రాళ్లు రువ్వి అంతులేని విషాన్ని దేశంలోకి ప్రవహింపజేసే పాకిస్తాన్కు రక్తం, నీళ్లు కలిసి పారలేవని తేల్చి చెప్పేసినట్లయింది. అక్కడితో అయిపోలేదు. చీనాబ్ జలాలు మళ్లించిన తర్వాతి నెలలోనే ఇస్లామాబాద్కు మరో షాక్ ఇచ్చింది భారత్. ఈసారి రావి నది జలాల్ని నిలిపేసి చావు దెబ్బ కొట్టింది. సింధు, దాని ఉపనదుల జలాలను సమర్థవంతంగా వాడుకోవాలని భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. షాపూర్ ఖంది బ్యారేజ్తో ఆ అవకాశం దొరికింది. ఈ బ్యారేజ్ పూర్తి కానంత వరకు పాకిస్తాన్కు రావి నది నుంచి 1150 క్యూసెక్కుల నీరు ప్రవహించేది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి కావడంతో పాకిస్తాన్కు వెళ్లే నీటిని జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగునీరుగా మళ్లిస్తున్నారు. షాపూర్ ఖంది బ్యారేజీ ద్వారా 1150 క్యూసెక్కుల నీటిని పాక్కు వెళ్లకుండా అడ్డుకోవడమే కాదు, ఈ చర్యతో రావి, సట్లెజ్, బిఎస్ నదులపై మన దేశానికి ప్రత్యేక నియంత్రణ దొరుకుతుంది. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఉగ్ర దేశానికి సింధు నదీ జలాలే ప్రధాన వనరు. వ్యవసాయంపై ఆధారపడిన పాకిస్తాన్లో ఈ నదీ జలాలు అత్యంత కీలకం. అయితే ఈ నదీ జలాల్ని కేవలం పాకిస్తాన్, పంజాబ్ మాత్రమే సమర్థంగా వినియోగించుకుంటోంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధు ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఒకవేళ భారత్ నుంచి వెళ్లే ఈ నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంలో తాజా నిర్ణయం మరో సర్జికల్ స్ట్రైక్తో సమానం. కానీ ఇక్కడితో అంతా అయిపోయినట్టు కాదు. అసలు దెబ్బ ముందే ఉంది.